హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్కేజీ బ్లాగ్స్. ఈరోజు మనం టిఫిన్లోకి, పొంగనాల్లోకి, ఇడ్లీలోకి పొడి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఒకసారి అన్నీ నోట్ చేసుకోండి. నేను అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కడాయి తీసేసుకొని, ఇది వచ్చేసి పొంగనాల పొడి అండి. మా మమ్మీ చేసి చూపిస్తుంది. మా ఇంట్లో మేము ఈ విధంగా చేసుకుంటాం. పొంగనాల పొడి చాలా ఈజీగా సింపుల్గా చూపిస్తుంది మా మమ్మీ. ఇప్పుడు చూడండి, కొంచెం ఒక 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని, కొంచెం జీలకర్ర వేసుకొని చూడండి, కాగేసింది నూనె. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ జీలకర్ర, దీంతో ఆ స్పూన్తోనే వేసుకోవాలండి జీలకర్ర అన్నీ, ధనియాలు ఆ స్పూన్లో కొలత అన్నిటికీ మీకు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను అన్నీ. కొబ్బరి, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు అన్నీ పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మనం 1 స్పూన్ ఆయిల్ వేసేసాం కానీ దాంట్లోకి 2 స్పూన్స్ జీలకర్ర వేసేసుకొని బాగా దూరగా వేయించుకొని చిటపట్లు ఆడాలన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను. 6 స్పూన్స్ ధనియాలు తీసుకోండి, దాంట్లోకి వంత వేసేసుకోండి, అన్నీ సిమ్లో పెట్టి వేసుకోండి. కొంచెం స్మెల్ వచ్చే వరకు బాగా వేగాలండి. చూసారా, ఆ విధంగా. ఇది చాలా బాగుంటుందండి, సింపుల్ ప్రాసెస్, ఈజీగా చేసుకోవచ్చు అండి. పొంగనాలకి మేము ఇదే చేసుకుంటామండి. ఈ దోశకి కానీ, ఇడ్లీకి కానీ, పొంగనాలు కానీ చాలా బాగుంటుంది ఈ పొడి. ఇక చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఒక 12 ఒట్టిమిరపకాయలు తీసుకున్నాం మమ్మీ. మీకు కారం బట్టి వేసుకోండి. మేమైతే కొన్ని స్పైసీగా ఉంటున్నాయి, చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మాకు కూడా కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందని. ఎవరైతే కొత్త చూస్తున్నామో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం గుప్పెడు కరివేపాకు తీసుకోండి, దాంట్లో కొంచెము ఒట్టు కొబ్బరి తీసుకోండి. అవన్నీ సిమ్లో పెట్టేసి దూరగా వేయించుకోండి. ఆ విధంగా దూరంగా వేయించుకొని మమ్మీ చూపిస్తుంది చూడండి, అంతా వేగేసుకోవాలి, బాగా దూరగా వేయించుకొని. చూడండి, ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా సింపుల్, ఈజీ రెసిపీ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఇది చేసుకొని పెట్టుకుంటే మీకు దోశకు కానీ, ఇడ్లీకి కానీ, పొంగనాలు చాలా బాగుంటుందండి. ఈ ఒక్క పొడి చాలండి, అన్నిటికి సరిపోతుంది. ఇప్పుడు అంతా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత చల్లగైన తర్వాత మిక్సీకి వేసుకొని చూపిస్తుంది చూడండి మమ్మీ. దాంట్లోకి రాళ్ళుప్పు, దాంట్లోకి కొంచెం వెల్లిపాయలు తీసుకుని అంతే మిక్సీకి వేసేసుకొని రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోండి.